నమస్తే మామ, వెల్కమ్ టు మన గాలి తెలుగు ఛానల్. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మనం ఎగ్ బిర్యానీ చేసుకొని చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కోసుకుందాం. పొయ్యి మీద ఉడికిద్దాం, ఉల్లిగడ్డలు వేపుద్దాం, మసాలాలు వేద్దాం, టమాటాలు వేద్దాం, పచ్చిమిర్చి వేద్దాం, గోలిద్దాం. అవి వేసినాక ఇంత అల్లం ఎల్లిగడ్డ వేద్దాం, అది నూనె వేపుదాం. అది అయిపోయినాక ఇంత పుదీనా వేసేసుకుందాం, దాన్ని కూడా కలిపేద్దాం. తర్వాత ఇంత ఉప్పు వేద్దాం, ఇంత కారం వేసుకుందాం. ఆ రెండు కూడా మిక్స్ అయినాక కలిపేద్దాం అటు ఇటు. ఒక్క 2 నిమిషాలు ఆ కారం వేగిన తర్వాత ఇన్ని వాటర్ పోసుకుందాం. దగ్గు వాటర్ మసాలోపు మన బియ్యం కడిగి పెట్టుకుందాం. మన కంట్రోల్ బీపీటీ బియ్యం కడిగి పెట్టుకున్నాక ఎసరు మసులుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎసరు మసలాక ఆ కడిగిన బియ్యాన్ని నీళ్ళు వంపేసి తీసుకొచ్చి దానిలో కుమ్మరిద్దాం. బియ్యం అల్ల వేసుకున్నాక మూత పెడదాం. మూత పెట్టినాక దమ్కి అయిందో లేదో కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూద్దాం. దమ్కి అయిందంటే దాంట్లో ఇంత నెయ్యి వేద్దాం. నెయ్యి వేసిన తర్వాత అన్నం అయినట్టే తీసి పక్కన పెట్టేసుకొని ఇంత కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని ఉడకబెట్టిన గుడ్లు ఎంపుకుందాం. గుడ్లని కొంచెం అటు ఇటు వేసుకొని ఇంత ఉప్పు ఇంత మిరియాల పొడి వేసి గుడ్లు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుదాం. మాము గుడ్లు వేగిన తర్వాత తీసేసి అయిన రైస్లో ఈ గుడ్లని పైనంగా పెట్టేసి గంతే మనం చేసే వెజ్ బిర్యానీ కాదు, సారీ, ఎగ్ బిర్యానీ. సరే తిని చూద్దాం, బాగుంటే చేసుకు తిందాం. మళ్ళా లేదంటే లేదు. నేనైతే తిని చూసినా, యావరేజ్ ఉంది. టమాటా రైస్లో ఎగ్లు వేసుకొని తిన్నట్టు కదా. మీకు నచ్చితే ట్రై చేయండి, లేదంటే వద్దులే. బాయ్. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకో గాలి వీడియోలో. ఉంటామా.